హాయ్ ఫ్రెండు, నమస్తే, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు. నా ఆరోగ్యం బాగాలేదని మా కువైట్ మేడం గారు చూడండి నాకు ఏమి ఇచ్చారు. బ్రెడ్, ఇక్కడ తోస్తులు అంటారు, వీటిని తోస్తులు ఇచ్చారు మా కువైట్ మేడం గారు. దాంతోపాటు హెల్తీగా ఉండడానికి చాలా వెయిట్ ఉంది మిల్క్ పౌడర్. ఇదిగోండి చూడండి, కువైట్లో పాలపొడి ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ పాలపొడి కాసుకొని టైం ఉన్నప్పుడు మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము, ఒకవేళ మనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు మిల్క్ పౌడర్తో పాలు కాసుకొని ఈ బ్రెడ్ అయితే తినమని ఇచ్చారు. పెనాడ్రెక్స్ పారాసెటమాల్ కూడా తీసుకున్నాను. లో ఫీవర్కి పనిచేస్తుంది. అదేవిధంగా బాడీ పెయిన్స్ ఏమైనా ఉంటే కనుక మనకి వెంటనే రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మన పారాసెటమాల్ కంపెనీ బ్రాండ్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్, మంచివి చూడండి. ఇవన్నీ కూడా తీసుకున్నాను. జ్వరం వచ్చినా నీరసంగా ఉన్నా మనకి అప్పుడప్పుడు అన్నం తినబుద్ధి కాదు. ఆకలేస్తుంది కానీ అన్నం తినలేము, అన్నం తినబుద్ధి కాదు. అటువంటప్పుడు ఇటువంటి బ్రెడ్ తినడం, పాలు కాసుకొని తాగడం, ఫ్రూట్స్ తినడం అవన్నీ జరుగుతాయి. మా కువైట్ మేడం గారు కూడా ఇవైతే నాకు ఇచ్చారు. బ్రెడ్ తినమన్నారు. అన్నం తినకపోతే కనుక పాలు కాసుకుని బ్రెడ్ తిననేసి ఈ రెండు కూడా ఇవ్వడం అయితే జరిగింది. మా కువైట్ మేడం గారిలో చాలా మార్పు అయితే వచ్చింది. నేను పనిచేసే ఇంట్లోనే మన తెలుగు ఆవిడ పనిచేసేవారు, పరిమళ గారు. ఆవిడ ఉన్నప్పుడైతే శీతాకాలంలో కానివ్వండి, ఈ టైంలో ఎండాకాలంలో కానివ్వండి, నీరసంగా ఉన్నప్పుడు మన తెలుగు ఆవిడ పరిమళమ్మ గారు అయితే నాకు మంచిగా ఇలాగే వేడి నీళ్ళు కాసివ్వడం, ఒకవేళ పాలు కాసివ్వడం, ఇలాగ మా మేడంతో చెప్పి బ్రెడ్ ఇచ్చేవారు. నిజంగా కువైట్లో కానీ, ఈ గల్ఫ్ దేశాల్లో కానీ, మన ఏరియాల్లో కానీ పనిచేసినప్పుడు డ్రైవర్లుగా కానివ్వండి, ఇంట్లో ఏదో ఒక పని చేయడానికి వచ్చినప్పుడు మనం పనిచేసే ఇంట్లోనే మన ఇండియన్స్, పైగా మన తెలుగు వాళ్ళు ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందండి. ఫుడ్ విషయంలో ఏంటి, మనకి ఏదైనా నీరసంగా ఉన్నప్పుడు ఒకవేళ మనం పనిలో ఉండి మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనిచేసినప్పుడు పాలు కాసివ్వడం, అదేవిధంగా వేడి నీళ్ళు కాసివ్వడం, మన తెలుగు వాళ్ళు ఉంటే కనుక, మన వాళ్ళు ఉంటే కనుక పట్టించుకుంటారు. కొంతమంది వేరే వేరే కంట్రీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మంచిగా ఉందా, ఎలా ఉంది హెల్త్, జ్వరం తగ్గిందనేసి మన ఇంట్లో పనిచేసే లేడీస్ కానివ్వండి, మనతోటి డ్రైవర్లు కానివ్వండి, వాళ్ళందరూ కూడా పలకరిస్తారు. ఎలా ఉంది ఏంటి, జ్వరం తగ్గిందా, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, మీ కపిల్తో చెప్పు, మీ మేడంతో చెప్పు అనేసి చెప్తూ ఉంటారు, మంచిగా పలకరిస్తారు. ఇప్పుడు బ్రెడ్, ఈ పాలపొడి మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము కాసుకొని తింటున్నాను. పెనాడ్రెక్స్ మ్యాక్స్, పారాసెటమాల్, కఫీన్ ఇలా ఉంటాయండి ట్యాబ్లెట్లు. ఈ ట్యాబ్లెట్ లేదు, నేను కొనుక్కున్నాను. మా కువైట్ మేడం గారు అయితే పాల డబ్బాను ఇవి ఇచ్చారు. అప్పుడైతే మా ఇంట్లో పనిచేసే పరిమళమ్మ గారు నాకు ఒంట్లో బాగాలేనప్పుడు ఇలాగ పాలు కాసి ఇవ్వడం, మా కువైట్ మేడం గారితో చెప్పి ఇలాగ బ్రెడ్, పాలు కాసి ఇచ్చేవారు. ఆమె ఇంటికైతే వెళ్ళారు. చాలా మటుకు మా కువైట్ మేడం గారు కూడా మారిపోయారు. ఆమె లేని లోటు అయితే తీరుతున్నారు. మొత్తానికైతే మా కువైట్ మేడం గారిలో చాలా మార్పు అయితే వచ్చింది. కొన్ని ఇళ్ళల్లో అయితే పట్టించుకోరు. నీరసంగా ఉంది, జ్వరం వచ్చిందన్నా కూడా అలాగే పాపం పట్టించుకోకుండా ఇంకా ఉంటే ఉంటాడు, పోతే పోతాడు అనేసి కొంతమంది అయితే పట్టించుకోకుండా వర్క్ అయితే చేయించుకుంటారు. నేను పనిచేసే ఇంట్లో కూడా చాలా మార్పులు అనేవి రావడం జరిగింది. మనం కువైట్లో కానివ్వండి, ఇంకెక్కడన్నా కూడా పనిచేసినప్పుడు కొన్ని విషయాలు మనకి తెలియవు, కొన్ని విషయాలు మన సార్లకి, మన మేడంకి, మన ఓనర్లకు కూడా తెలియవు. మన బట్టి కొన్ని మంచి విషయాలు వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళ దగ్గర ఉన్న మంచి విషయాలు మనం తెలుసుకుని హ్యాపీగా వర్క్ అనేది చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అసలు నేను వచ్చిన కొత్తలో అయితే నాకు ఇవన్నీ కూడా ఉండేవి కాదు. నాకు నేనే వండుకునేవాడిని, నా వర్క్ నేనే చేసుకునేవాడిని. కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి. ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది పొజిషను. కువైట్లో, ఖత్తర్లో, మస్కట్లో, దుబాయ్లో, ఇంకా గల్ఫ్ దేశాల్లో ఎక్కడైనా మనం పనిచేసే చోట మనోళ్ళు, మన తెలుగు వాళ్ళు, మన బంధువులు కానీ ఉంటే కనుక మనము కొంచెం నీరసంగా ఉన్న, కొంచెం పొజిషన్ బాగోపోయినా కూడా వాళ్ళు మనల్ని పట్టించుకోవడం అయితే జరుగుతుందండి. మొత్తానికైతే మా కువైట్ మేడం గారు నాకు నీరసంగా ఉందని ఈ బ్రెడ్, మిల్క్ పౌడర్ అయితే ఇవ్వడం జరిగింది.
తమ్ముడే ప్యాకెటే అన్నట్టు నేనైతే ట్యాబ్లెట్లు వేసుకుని ఆ పాల పొడి కలుపుకొని బ్రెడ్ తిని నాకున్న టైంలో రెస్ట్ తీసుకుని నేను నా పని అయితే చేసేసుకుంటున్నాను. అదే మన ఇంటికాడ అయితే నాకున్న ఫీవర్కి నాకున్న నీరసానికి అయితే 10-15 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టేదును. వాళ్ళు సెలవు ఇవ్వకపోతే కనుక డ్యూటీయే మానేదును మొత్తానికి. అలాగున్నా కూడా ఇక్కడ కొంచెం మనం రెస్ట్ తీసుకుని మంచిగా ఫుడ్ తిని ఫ్రూట్స్ తిని యాపిల్స్ అటువంటివి తిని మన ఆరోగ్యం కాపాడుకుని వర్క్ అయితే చేసుకోవాలి. మన ఏరియాలో ఉన్నట్టు సెలవులు అయితే ఎవరో ఎక్కడ నీరసంగా ఉన్న పని అయితే చేయాలి తప్పదు. కొంచెం నీరసంగా ఉండడం వల్ల పెద్ద వ్లాగులు అనేవి రాలేదు. రేపటి నుంచి మన ఛానల్లో మంచి వ్లాగులు అనేవి రావడం జరుగుతుంది. మరో స్పెషల్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్, జై హింద్.